గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు. రైట్. అబద్ధాలు చెప్పడం ఆపండి. శాంతియుతంగా నిరసన తెలిపితే పెల్లెట్ గన్తో కాల్పులు జరుపుతారా? కేంద్రంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. పెల్లెట్ గాయాలు తగిలిన స్టూడెంట్తో కలిసి మీడియా ముందుకు. పెల్లెట్లు గుచ్చుకోవడంతో సాహిల్ కుడి కన్ను చూపు పోయింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారా? ప్రధాని క్షమాపణ చెప్పాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే. అప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలు లేవని వెల్లడి. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే ఉగ్రవాదులా, తీవ్రవాదులా, మావోయిస్టులా, నక్సలైట్లా, ఎవరు దొంగలా? ఈ దేశ పౌరులు, విద్యార్థులు, సామాజిక వేత్తలు, ఆ గుంపుల మొత్తం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా. విద్యార్థులే కదా వాళ్ళు, యువతే కదా, ఏదో ఒక సామాజిక అంశానికి మద్దతు చెప్దామని మద్దతుదారులే కదా. వాళ్ళ మీద మీరు ఇష్టం వచ్చినట్టు క్రూరంగా దాడి జరిపి ఏంది అన్యాయం? ఈ దేశ పౌరులు ఎవరి కాడికి పోవాలి న్యాయం కోసం? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమో మాకు టైం లేదంటాడు. కనీసం పేపర్ లీక్లు ఇన్నైనా ఇంతమంది లక్షల మంది వేల మంది యువత రోడ్డు మీదకి ఎక్కి మొత్తుకుంటారు రాజీనామా చేయంటే. ఇంకా కొంచెం కూడా ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఒక సొంతంగా ఒకటి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. అది లేకుండా రాజీనామా చేయట్లేడు ఆయన. బర్తరఫ్ చేయరంటే కేంద్రంకు ఆలోచనే లేదు. మరి ఎందుకు ఆలోచించబడుతుందో అర్థం కాదు. ఇంత అన్యాయం దేశంలో జరుగుతుంటే యువత ఇంకెక్కడికి పోవాలి? ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తే గరిష్టంగా 10 కోట్లు ఫైన్, 10 ఏళ్ల జైలు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ, 3 నెలల్లోపే చర్యలు. పేపర్ లీక్ కేసులో మరింత కఠిన శిక్షలపై కేంద్రం ఫోకస్. అది దొరికితేగా దొంగ, ఫస్ట్ పేపర్ లీక్ల దొంగ దొరికితేగా మీరు 10 కోట్లు ఫైన్ వేసేది, జైలు శిక్ష వేసేది. 2024 క్లీన్ చిట్ ఇచ్చిర్రు పేపర్ లీక్ల నిందితునికి ఆధారాలు లేవు అని. మరి ఇక్కడ ఎవరిని పట్టుకుర్రు? ట్రాన్స్ఫర్లు బదిలీలు చేస్తుంటారు ఆల్రెడీ ఆ విద్యాశాఖల. ఇంకోటి దొరుకుతాడు నీకు దొంగ. మళ్ళీ 2028లో క్లీన్ చిట్ ఇస్తారు వీళ్ళకు. దొంగ దొరికినాడుగా 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ళు ఫైన్ పడేది, 10 కోట్లు. ఆ దొంగ దొరకడు. ఇది కాదు. 2024లో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం. పేపర్ లీక్ దోషులకు కనీస శిక్ష 3 ఏళ్ళు, 5 ఏళ్లలోపు 5 ఏళ్లకు పెంపు. పరీక్షలు రాసే అభ్యర్థులకు చట్ట నిబంధనల నుంచి మినహాయింపు. సవరణలతో డ్రాఫ్ట్ బిల్లు రెడీ. కేంద్ర కేబినెట్ ఆమోదం. అర్ధరాత్రి ప్రధాని ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఆమోదించిన కేబినెట్ బిల్లును ఎల్లుండి సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ అట. ఈ అన్ని ఉత్తమ ముచ్చట్లు. ఫస్ట్ దొంగను పట్టుకోవాలి. నీ 10 కోట్ల జైలు శిక్ష అయినా, 10 కోట్ల ఫైన్ అయినా, 10 ఏళ్ల జైలు శిక్ష అయినా, దొంగ దొరికినాడుగా ముచ్చట. అసలు దొంగను పట్టుకుంటేగా మీరు క్లీన్ షీట్లు ఇచ్చి పడేస్తుంటారు సంవత్సరం కాలయాపన చేసి. జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, నిరుపయోగ స్థలాలను గుర్తించండి సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమని వెల్లడి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష. పాల్గొన్న మంత్రులు పొంగిలేట్టుకున్నాం. విద్యార్థులు వీధుల్లోకి రావడం బాధాకరం. విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఢిల్లీ వీధుల్లో గుమికూడి ఉండడం ఎంతో బాధాకరమని బీజేపీ మాజీ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ జోషి అన్నారు. సీజేపీ ఆందోళనపై ఆయన ఎక్స్లో స్పందించారు. భారత్ సహా 60 దేశాలపై ట్రంప్ టారిఫ్లు. వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో భారత్ సహా 60 భాగస్వామ్య దేశాలపై 10% నుంచి 12.5% వరకు టారిఫ్లు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తుగ్లక్ రోజోటి ప్రకటిస్తున్నాం కదా. తుగ్లక్ మీద తీసుకుని ఏమైనా కసి ఉంటే పగుంటే విద్యార్థుల మీద, యువత మీద కాదు. ప్రధాని రిజైన్ చేయాల్సిందే. ఏదో కేంద్ర మంత్రులకు సీజేపీ స్పష్టం. ఎవరు? దేవేంద్ర ప్రధాన్. విద్యార్థులపై దాడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధుల చర్చలు. నేడు మరోసారి సమావేశం. మంత్రి రాజీనామాపై కేంద్రం ఒకరోజు టైం కోరిందన్న సీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సక్సెస్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రతరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. బంద్ పాటిస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ. ఈ ర్యాలీలు, బంద్ల వల్ల రిజల్ట్ రావాలి కదా. రిజల్ట్స్ వస్తే బాగుంటుంది. సరే, దానికి ఒకరోజు వాటికి కేటాయించారు, బాగానే ఉంది. కానీ రిజల్ట్ రాకుండా ఎంతసేపు మనం ఏది చేసినా ఉపయోగమే ఉంది. అన్నీ హైడ్రా చేస్తే మిగతా శాఖలు ఎందుకు? హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు మరోసారి మండిపడింది. కోర్టు ఉత్తర్వులను పదే ఉల్లంఘించడం, దానికి క్షమాపణ కూడా చెప్పకపోవడం హైకోర్టు చరిత్రలో ఇంతకు ముందన్నడు చూడని పరిణామాలని అసహనం వ్యక్తం చేసింది. అన్నీ హైడ్రా చేస్తే మిగతా చట్టాలు, శాఖలు ఎందుకు? అవన్నీ దండగేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉంటుంది. హైడ్రా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటుంది. ఎన్నిసార్లు మండిపడితే ఉంది, ఎంత ఆగ్రహిస్తే ఉంది. మిలిటరీని దింపి ఆ టొంకల్లో వస్తే ఆ బారక్ల బడేరన్నా కూడా సోయలేదా. ఇక విచ్చల విడిగా ఉంది వాళ్ళ కథ. విద్యార్థులపై లాఠీ చార్జ్ పిటిషన్ రాలే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వెల్లడి.
కోర్టు కేసు నమోదు చేయనంటూ ప్రచారం చేయడం సరికాదు. ఈ విషయంలో మీడియా బాధ్యతారహితంగా ప్రవర్తించిందని అసహనమట. ఇక మరి పూర్తి స్థాయిలో మీకే తెలవాలి, మాకెట తెలుస్తుంది? ఇప్పుడు పూర్తి స్థాయిలో మీకే తెలవాలి. మీరు నిన్న టైం లేదు, మా టైం వేస్ట్ చేయకూడదు, వాస్తవాలా అవాస్తవాలా అనేది మీకు తెలవాలి. నీట్ పేపర్ లీక్ కేసును నిశ్చితంగా పరిశీలిస్తాం. ఈ సమస్యను ఇలాగే కొనసాగివ్వలేం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంపై సమగ్ర వివరాలు ఇవ్వండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ప్రైవేట్కు గుడ్ బై, సర్కార్ బడికి జై. ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరిన 1,00,000 మంది విద్యార్థులు. ఈసారి అడ్మిషన్లు రివర్స్ గేర్. సర్కార్ నుంచి ప్రైవేట్ పై మళ్ళీది కేవలం 10,000 మందే. ఓవైపు ఫీజుల భారం, మరోవైపు ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకం. ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో పాటు టీచర్ల బోధనపై విశ్వాసం. సర్కారు బడుల్లో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం. ఇక చేరిర్రు అంటే మరి అది దాంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయో, ఇటు ఆర్థికంగా భరించలేక చేరిన వాళ్ళు కొంతమంది ఉంటారు, సరే భరోసా పెట్టి చేరిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది నిజం, ఏది నిజాయితీగా చేరిన అనేది మీకు చిత్తశుద్ధితోటి నిజం చెప్పాలి బయటికి. గ్రామాలలో చూస్తున్నాం, మన టెట్ రిజల్ట్స్ చూసింది. ఉపాధ్యాయుల నైపుణ్యానికి అద్దం పట్టినట్టు టెట్ రిజల్ట్స్ అవుపడ్డాయి. ఇక ఎన్ని మభ చెప్పుకున్నా వేస్ట్. వాళ్ళకు లక్షల రూపాయలు పెట్టి ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ఎడిపోతుందో అర్థం కాదు. రిజల్ట్స్ చూస్తుంటే కళ్ళకు కనబడేట్టు అవుపడలేమన్నా. అదే అబద్ధం కాదు కదా, ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్సే కదా. ఇక వాళ్ళమే భరోసాత్వం చేరిరా, వీళ్ళ ఆర్థిక స్తోమత సరిపోక చేరిరా, వేరే గచ్చేంద్రం లేక చేరిరా అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. పేపర్లలో మనకి ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. నిజాలు ఏందనేది మరి మనస్సాక్షులకు తెలుస్తుంది. కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొచ్చా? కేంద్ర జలశక్తి శాఖ NDSA నుంచి మరోసారి క్లారిటీ తీసుకోండి. టెక్నికల్ గైడెన్స్ కోరండి. ఇరిగేషన్ ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ ఆదేశాలు. NDSA తుది నివేదిక ప్రకారమే గేట్లు కుల్లా పెట్టామన్న మంత్రి. అన్నారం బ్యారేజ్ కింద కూడా గోతులున్నాయన్న అధికారులు. బ్యారేజీల నుంచి వరద నీళ్లు ఎత్తిపోస్తే పరిస్థితి లేదని వివరణ. ఆ వివరణ ఏందో, ఆ కథ ఏందో మరి పూర్తి స్థాయిలో మీరే చెప్పాలి. 16 రకాల కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద బ్యాన్. సైంటిఫిక్ ఆధారాలు లేవని, సురక్షితం కావని తీర్చిన ఎక్స్పర్ట్ కమిటీ. లిస్టులో పారాసిటమాల్, డైసైక్లోమైన్, అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్ పెయిన్ కిల్లర్లు. వెంటనే తయారీ నిలిపివేయాలని కంపెనీలకు అమ్మకాలు ఆపేయాలని మెడికల్ షాప్లకు ఆదేశాలట. రైట్. ఏటా 1,100 కోట్ల ఆదాయం. 24 ముందే పర్మనెంట్ ఉద్యోగులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరిది. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ. 73 మంది కాంట్రాక్టు, 124 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. విద్యార్థుల ఫీజులతో నిర్వహణ ఖర్చులు పోగా ఆదాయం మిగుల్చుకుంటున్న NTA. ఇదో ఇట్లుంది కథ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయమని కూడా మన డిమాండ్ ఉంది, విద్యార్థులది, యూత్ది. వైద్య విద్యా సంస్థల ప్రవేశాల కోసం నీట్ సహా JEE మెయిన్ లాంటి పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఏటా 1,100 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటుంది విద్యార్థుల నుంచి. ఇక అట్లుంది వ్యవస్థ. ఈ అన్ని ఉద్యోగులు పోగా ఆదాయం మిగిల్చుకుంటుంది NTA. మరి అది ఏంటి? ఈ విద్యను నడిపించే ఎంట్రన్స్ టెస్టులు పెట్టే సంస్థలు, లేకపోతే వాటిని కూడా ప్రభుత్వం ఆదాయ మార్గాల్లో చూస్తుందా? మేక్ ఇన్ ఇండియా అని లీక్ ఇన్ ఇండియా చేసిండ్రు. కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఎందుకు కాపాడుతున్నారు KTR? ప్రధాని మోదీ కురువితో తలగొక్కుంటున్నాడు. నేపాల్, శ్రీలంక తరాలో ఇండియాలో కూడా ఉద్యమం వస్తుందని అప్పుడే చెప్పా. తాను పేపర్ లీకేజీలో ఉంటే ఇందిరా పార్క్ దగ్గర ఉరేయాలని సవాల్. నీట్ స్టూడెంట్లకు మద్దతుగా ఇందిరా పార్క్లో BRS ధర్నా. మరి దీనికి సమాధానం చెప్పాలి. నీట్ తప్పిదాలకు ముగింపు పలకాలి. దీన్ని ఇలాగే కొనసాగివ్వలేం. కేంద్రం చేపట్టే ప్రతి చర్యను పర్యవేక్షిస్తాం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మస్తు పర్యవేక్షిస్తుంది, పట్టరాదు. మేక్ ఇన్ ఇండియా కాదు ఇది, లీక్ ఇన్ ఇండియా. మోదీజీ జంజీ గర్చేస్తున్నది. ఎవరితో పెట్టుకోవద్దో మీరు వారితోనే పెట్టుకున్నారు. ధర్మేందర్ రాజీనామా చేయాల్సిందే. యువత క్షమాపణ చెప్పి కేసులు ఎత్తివేయాలి. విద్యార్థులు, యువతరాలు సాగిస్తున్న పోరాటానికి అండగా BRS KTR. ఇది కథ. నీట్ లీక్ ఒక్కటే కాదు, జవాబుదారీతనం కోసమే పోరు. కేంద్ర మంత్రి కాపాడేందుకు యువతపై ఉక్కుపాదమా? మోదీని అంటే KD రేవంత్ కోపం ఎందుకు వస్తున్నది? ధ్వజమెత్తిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. BRS ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా. రైట్, ఇది కథ. మరి దీనికి సమాధానం చెప్పాలా? గద్దె దిగాల్సిందే, దిగేదే లేదు. కేంద్ర మంత్రి రాజీనామాపై సందిగ్ధత. డిమాండ్పై వెనక్కి తగ్గని విద్యార్థులు. రాజీనామా కుదరదంటున్న కేంద్రం. ప్రత్యామ్నాయ చర్యలపైన ప్రభుత్వం దృష్టి పెట్టనున్న అధికారుల వర్గాల వెల్లడి. విద్యార్థులు కారు అరాచకవాదులు అట. చూడు మరి
మరి పోక్సో కేసుల అరెస్ట్ అయిన లంగలు దొంగలేమో అమాయకులు చిన్నపిల్లగాళ్ళు, రోడ్ల మీద నడి రోడ్ల మీద యువత విద్యార్థులేమో అరాచకవాదులు. ఇట్లా మన చక్కదనం గిట్లు ఈడుస్తుంది. కొందరు పోక్సో కేసులలో అరెస్ట్ అవుతారు, లంగలు దొంగలు లఫంగు పనులు చేసి. వాళ్ళేమో చిన్నపిల్లగాళ్ళు, తెలిసి తెలవని వయసు అన్నది. దేశం కోసం దేశంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి నడి రోడ్ల మీద ఇల్లు వాకిలి వదిలేసి యువత విద్యార్థులు అంతా నిస్సారం తెలుపుతుంటే వాళ్ళేమో అరాచకవాదులట. మన దేశ దుస్థితి అట్లుంది. యువత పోరాటంపై నోరు పారేసుకున్న బండి సంజయ్, వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నది. ఆయుధాలతో పోలీసులపైనే దాడి చేశారు. ధర్మేంద్ర రాజీనామా పరిష్కారం కాదు. లీకులు అన్ని రాష్ట్రాల్లో అయ్యాయి. కేంద్ర మంత్రి గిదా, కేంద్ర మంత్రి మాట్లాడాల్సిన మాట గిదా? అరే చేతగానోళ్ళు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే లీకులు అవుతున్నాయి, దానికి బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలంటే ఏం చెప్పాలి? చిత్తశుద్ధున్న నాయకుడు, ప్రజల మీద సోయున్న నాయకుడు, బుర్రల మెదడున్న నాయకుడు ఏం చెప్పాలి? దానికి మద్దతుగా సిగ్గుతోని తలదించుకొని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అన్ని రాష్ట్రాలలో లీక్ అవుతున్నాయని చెప్తారు. ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకులు ఉంటే, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఈ దేశ పరిస్థితి ఎడిపోవాలి. మళ్ళీ వీళ్ళ దేశం గురించి, దేశభక్తి గురించి మాట్లాడేది. ఒక్కసారి గద్దెనెక్కినాక మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన బ్యాక్గ్రౌండ్ ఏందనేది మర్చిపోయి, మనకున్న నేపథ్యం ఏందనేది మర్చిపోయి, దేశం మీద ప్రేమ ఉందన్న విషయం మర్చిపోయి, అవినీతికి తెగబడి, అక్రమాలకు తెగబడి ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకులు తయారైతే ఈ దేశం ఎట్లా బాగుపడుతుందండి? సిగ్గుపడాలి రాజకీయ నాయకులు, సిగ్గుతోని తలదించుకోవాలి రాజకీయ నాయకులు. వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నదట. మరి పోక్సో కేసులో అరెస్ట్ అయిన లంగా లఫంగ్ల వెనుక కూడా ఉగ్రవాదుల చర్యలు ఉన్నాయా? ఉసుగొలుపుతుర్రా పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు? అరే ఈ దేశ బాగు కోసం ఈ దేశ విద్యార్థులు నష్టపోతున్నారని ధర్నా చేస్తే పాకిస్తాన్ హస్తం ఉంటుంది. లంగా లఫంగులకు ఎదురుగా ధర్నాలు చేస్తే పాకిస్తాన్ హస్తం ఉంటుంది. లంగా లఫంగులు పనిచేసిన వాళ్ళకు ఉండదు పాకిస్తాన్ హస్తం. లీకులు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయన్న సమాధానం కేంద్ర మంత్రి మాట్లాడాల్సిన మాట అది. చిత్తశుద్ధి ఉండక్కర్లే కొంచెమన్నా? ప్రజల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఇప్పటికే ఏం లేదు. మొత్తం రాజకీయ మీరు ఇన్ని రోజులు కూడా కట్టుకున్నదంతా ఒక్క దెబ్బకు తీసి అవతల పోయింది మీది. ఇంకా ఏం మాట్లాడాలన్నా సో ఇప్పటికన్నా ఉండాలన్నా వద్దా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసుడేనా? అదే జర్నలిస్టు గిట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే దొంగ కేసులు అట్లాంటవా ఇట్లాంటవా అని. మరి అదే నాతోటి విద్యార్థులను, యువతరాన్ని ఈ దేశంలో అడ్డమైన లీకులతోటి అన్యాయపు రాజకీయ నాయకుల చేతుల బలైతున్న విద్యార్థుల నిరసనగా, వాళ్ళకు మద్దతుగా యువత అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళని అరాచకవాదులు అంటే మా కోపం రాదా? మీరు అనే మాటలకేమో మీకు రీజన్ ఉంటుంది, మేము అనే మాటలకు మాకు రీజన్ ఉండొద్దా? అధికారం మీ చేతులు ఉందని మా మీద దొంగ కేసులు బనాయిస్తారు, మీరు మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? పోక్సో కేసులలో అరెస్ట్ అయిన లంగా లఫంగాల్లో బెయిల్ మీద తిరుగుతారు యూజ్లెస్ ఫెలోస్. వాళ్ళు తీవ్రవాదులు కాదు, అరాచకవాదులు కాదు, వాళ్ళు లంగాలు కాదు, దొంగలు కాదు, చిన్నపిల్లగాళ్ళు వాళ్ళు. ఏం భారతంలో ఉన్నాం మనం? వీళ్ళ మన దేశాన్ని పరిపాలించేది, వీళ్ళ రాజకీయ నాయకులు, వీళ్ళ అభివృద్ధి చేసేది. సిగ్గుపడాలి రాజకీయ నాయకులు, అవినీతి పరులు. హైడ్రా భయానకం, ఆ పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కమిషనర్కు ఇంత అహంకారమా? హైకోర్టు హైడ్రాకు అసాధారణ అధికారులతో కీలక శాఖల నిర్వీర్యం, ప్రభుత్వ యంత్రాంగం అంతా చచ్చుబడిపోయింది. అలాంటప్పుడు ఇతర చట్టాలన్నీ రద్దు చేసేయండి, హైడ్రా చట్టం ఒక్కటే ఉంచండి. ఇట్లుంది పరిస్థితి. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట, నన్ను ఓడ ఆపలేడు, ఇష్ట రాజ్యంగా గుడ్డెద్దు శీలపడ్డేటు పోయినాడు పోతుండు. అటు హైకోర్టు ఎన్నిసార్లు మందలిచ్చినా కూడా పట్టించుకునే సోయి లేదు, చేసిన దానికి వివరణ లేదు. నన్ను ఓడ ఆపేది రాష్ట్రాలు అన్నట్టు ఉంది కదా. మునుగోడులో నీ మురికి కడుక్కో, మా నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంది? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు. లంబాడి యాదవ సామాజిక వర్గాలకే, ఎమ్మెల్యేలకే చెరో మంత్రి పదవి ఇవ్వండి. కోమటి బ్రదర్స్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటు వ్యాఖ్యలు. వినాశకాలే విపరీత బుద్ధి, సామెల్ను గెలిపించి తప్పు చేశా, తప్పుడు వ్యక్తికి పార్టీ టికెట్ ఇప్పించా, అందుకు కార్యకర్తలను క్షమించాలి, నాపై వ్యాఖ్యలు చేయడం సామెల్ విఘ్నతగా వదిలేస్తున్న రాజగోపాల్ రెడ్డి. ఇది కథ వ్యవస్థ. ఈ కాంగ్రెస్కి వచ్చిన దరిద్రం ఏంటంటే మంత్రులు కొట్టుకుంటారు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటారు. ఇక మొత్తం ముఖ్యమైన మంత్రిత్వ శాఖలని ముఖ్యమంత్రి కాడ పెట్టుకుంటాడు. వాళ్ళకు మంత్రే లేదు, 2 శాఖలకు మంత్రే దిక్కులేడు. ఇక వీళ్ళు కొట్టుకొని వస్తారు. ఏం చేయాలి? ఇక ప్రజాభివృద్ధి ఆడుంది ఈడ, ఏ కథ ఆడుంది ఈడ. ఈయన ఆయన తిట్టడం, ఆయన ఈయన తిట్టడం. మక్కల టెండర్లో కాసుల వర్షం, మార్క్ఫెడ్ టెండర్లలో గూడు పుటాని, బిడ్డర్లకు 76 కోట్లకు పైగా లాభం అట. జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు, 2 రోజుల్లో 2 చిన్నారుల మృతి.
ఓరండ్ల గ్రామంలో విషఛాయలు జ్వరాలతో మంచుపెట్టిన గ్రామస్తులు వైద్య శిబిరం నిర్వహించిన అధికారులు. ఓ గిట్లా ఉన్నది భారతదేశ పరిస్థితి. యువత రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు మద్దతు తెలపాల్సింది పోయి అది కాదు ఇది అని నచ్చ చెప్పాల్సింది పోయి వాళ్ళని అరాచకవాదులుగా తీవ్రవాదులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. అధికార మత్తులో రాజకీయ ముసుగులో ఈ దేశ భక్తులం అని గొప్పలు చెప్పుకునే చిన్నపాటి దేశ ద్రోహులు లెక్క ఇప్పుడు కనబడుతున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. దేశం బాగా కోరుకుంటారో నాశనం కోరుకుంటారో అర్థం కావట్లేదు. వీళ్ళని నమ్ముకొని ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశ అభివృద్ధి చెందుతుంది చూడాలి. ఇక మనం ఇలాంటి నాయకులను నమ్ముకుంటే ఇట్లుంది పరిస్థితి. రైట్.